అందరికీ నమస్కారం. మాట్లాడే ముందు ఆలోచించండి. మంచి మాట మనసులను గెలుస్తుంది, తప్పుడు మాటలు హాని చేస్తాయి అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 91వ కథని చెప్పుకుందాం. కథ పేరు పుకారు చేసిన షికారు. ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా? సాంబయ్య మహారాజుని తన మాటలతో పరోక్షంగా దూషిస్తూ ఉండేవాడు. రాజుగారికి సరిగ్గా పరిపాలించడం రాదని అనేవాడు. ఒకరోజు సంతకు వెళ్ళి తిరిగి వస్తుండగా దారిలో చీకటి పడింది. దారి అంతా నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా ఉంది. అలా ఉన్న సమయంలో సాంబయ్యను దొంగలు పట్టుకొని డబ్బులు లాక్కొని చితకబాది అక్కడే దారిలో వదిలేసి వెళ్ళారు. చావు బతుకుల మధ్య ఉన్న అతడిని అటుగా వెళ్తున్న రాజు చూసి కోటకి తీసుకొని వెళ్ళి వైద్యం అందించి కాపాడాడు. మరునాడు స్పృహలోనికి వచ్చిన సాంబయ్య జరిగిన విషయం తెలుసుకొని రాజు వద్దకు వెళ్ళి క్షమించమని కోరుకుంటాడు. నేను మీ గురించి ఎన్నో పుకార్లు చేశాను అని చెప్పాడు. అప్పుడు రాజు, నీవు రేపు కొన్ని కోడి ఈకలు తీసుకొనిరా, అప్పుడు క్షమిస్తాను అంటాడు. మరునాడు అతను కొన్ని కోడి ఈకలు తీసుకొని వస్తాడు. అప్పుడు రాజు సాంబయ్యను పెద్ద భవనంపైకి తీసుకొని వెళ్ళి ఈ ఈకలను కిందకి విసిరేయమంటాడు. సాంబయ్య అలాగే విసిరేస్తాడు. అప్పుడు సాంబయ్యను విసిరిన ఈకలు తీసుకొనిరా అంటాడు. సాంబయ్య పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈకలు వెతికే ప్రయత్నం చేశాడు. కానీ అవి అప్పటికే గాలితో పాటు ఎక్కడెక్కడికో ఎగిరిపోయాయి. సాంబయ్య రాజు వద్దకు తిరిగి వచ్చి ఈకలు చెల్లాచెదురయ్యాయి, తేలేకపోయాను అని అన్నాడు. దానికి రాజు వీటిలాగానే మాటలు కూడా వెనక్కి తీసుకురాలేము అని చెప్పాడు. కథలో మాట్లాడే ముందు ఆలోచించడం గురించి తెలుసుకున్నాం. థింక్ బిఫోర్ యూ టాక్. ఇతరుల గురించి మనం చేసే పుకార్లు వెనక్కి తీసుకురాలేము. మాట వైరస్ లాంటిది, దానిని జాగ్రత్తగా వాడుకోవాలి. ఒకరి నుండి ఒకరికి అందుకోలేనంత దూరం వెళ్ళిపోతుంది. మరి మీరు కూడా మాట్లాడే ముందు ఆచితూచి అవసరం మేరకు జాగ్రత్తగా మాట్లాడండి. నిజం ఒక్క అడుగు వేసేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుందని తెలుసుకోండి. మరి మీ గురించి ఎవరైనా లేని విషయం మాట్లాడితే నిలకడగా ఉండండి. నిజం నిప్పు లాంటిది, ఎప్పటికైనా బయటపడుతుంది. రూమర్స్ ఈజ్ an unofficial interesting story or piece of news that might be true or invented and quickly spreads from person to person. మీ గురించి తప్పుడు ప్రచారం చేసిన ఒక వ్యక్తిని గుర్తు చేసుకోండి. మీరు ఎవరి గురించైనా తప్పుడు ప్రచారం చేసిన సందర్భాన్ని గుర్తు తెచ్చుకోండి. థింక్ బిఫోర్ యూ టాక్ అని ఒక కార్డ్ మీద రాసి రీడింగ్ టేబుల్ మీద పెట్టుకోండి. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 91వ కథ సమాప్తం.